విజయనగరం జిల్లాలో అధికార టీడీపీ నాయకులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయట. కూటమి సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయం తమ్ముళ్లను ఊహించని షాక్కు గురిచేస్తోందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగేలా చేస్తుందో అని తెగ కంగారు పడుతున్నారట. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగుతున్నారట లీడర్లు. ప్రభుత్వ నిర్ణయంతో ఎఫెక్ట్ అవుతున్న వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇంతకీ ఆ పథకంతో నాయకులకు వచ్చిన నష్టమేంటి? దాని వెనుక కథేంటి? ఏపీలో అనర్హులైన వికలాంగ పింఛన్ల ఏరివేత ప్రక్రియ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటు విజయనగరం జిల్లా వ్యాప్తంగా నిజమైన వికలాంగ పింఛన్దారులు ఎవరు, అక్రమంగా పెన్షన్ పొందుతోంది ఎవరు అనే అంశంపై అధికారిక యంత్రాంగం దృష్టి సారించింది. అందుకుగాను సదరం సర్టిఫికెట్లలో వైకల్యం శాతం ఆధారంగా ఏరివేత చేపడుతున్నారు. పలువురు నకిలీ సర్టిఫికెట్ల ద్వారా వికలాంగ పెన్షన్ పొందుతున్నారని గుర్తించారు. ఈ వడపోత కార్యక్రమంతో ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జిల్లాలో ఇది కొంత వివాదాస్పదంగా మారింది. సదరం సర్టిఫికెట్ల పరిశీలన పేరిట గత 8 నెలలుగా ఆస్పత్రుల చుట్టూ తిప్పించి చివరికి పెన్షన్లకు అనర్హులంటూ తేల్చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 6,770 మందికి నోటీసులు జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో వికలాంగులుగా చెప్పుకుంటున్న వారు లబోదీబోమంటున్నారు. వికలాంగ పెన్షన్లలో అవకతవకలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఓవైపు అనర్హుల గుర్తింపు జరుగుతుండగా మరోవైపు వికలాంగ పెన్షన్దారులు సదరం సర్టిఫికెట్ల కోసం సచివాలయాలు, ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అనర్హులుగా గుర్తించిన వారికి వచ్చే నెల నుంచి పింఛన్లు ఇవ్వబోమని ఇప్పటికే సచివాలయాల ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో అనర్హతకు గురవుతున్న వాళ్లంతా లబోదిబోమంటున్నారు. గత 20 ఏళ్లుగా ఇస్తున్న పెన్షన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వరని పలువురు వికలాంగులు ప్రశ్నిస్తున్నారు. ఇది గ్రామీణ కూటమి పార్టీ నాయకులకు కొత్తగా తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయంటూ చెప్పుకుంటున్నారు జిల్లాలోని స్థానిక నేతలు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధమవుతున్న టీడీపీ ఆశావాహ నాయకులకు ఇది ఊహించని ఎదురుదెబ్బగా మారింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న నేతలు మళ్లీ క్షేత్రస్థాయిలో పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న వారిలో గందరగోళం నెలకొంది. పింఛన్ల రద్దుతో గ్రామాల్లో గగ్గోలు పెడుతున్నారు లబ్ధిదారులు. ఇలా టీడీపీ నేతలపై ప్రజల్లో అసహనం పెరగటం స్థానిక నాయకుల్లో ఆందోళన కలిగిస్తోందట. వికలాంగుల పెన్షన్లలో అనర్హులను గుర్తించి రద్దు చేస్తూ నేరుగా లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో బాధిత కుటుంబాలు, వికలాంగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ప్రజాప్రతినిధులు కూడా తలపట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ మండిపడుతున్నారు. ఈ పరిణామాలపై టీడీపీ నేతలు స్పందిస్తూ బాధితులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పింఛన్లు తొలగించిన వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాక మళ్లీ పరిశీలన చేయించేందుకు సమయం ఇచ్చారని చెప్తున్నారు. అయితే వీరి ఓదార్పులు ప్రజల్లో నమ్మకాన్ని కలుగజేయలేకపోతున్నాయట. ఇటు పింఛన్ల తొలగింపు నిర్ణయాన్ని మరికొందరు ప్రజలు సమర్థిస్తూ వైసీపీ హయాంలో బ్రోకర్ల ద్వారా అర్హత లేకపోయినా పింఛన్లు పొందారని పేర్కొంటున్నారు. అయితే పింఛన్ల తొలగింపు ప్రక్రియలో కొన్ని తప్పిదాలు కూడా చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్ల బాధితుల దరఖాస్తులను పునఃపరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనర్హులైన వికలాంగ పెన్షన్ల తొలగింపు ఏపీలో దుమారం రేపుతోంది. కూటమి పార్టీలు, విపక్ష పార్టీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రతిపక్ష పార్టీ భావిస్తోంది. మరి వారి డిమాండ్లను స్థానిక నాయకులు అధినాయకత్వానికి చేరవేయగలుగుతారా? చూడాలి.